ADO.NETలో ఇదే మనం పెద్ద ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అన్ని కవర్ చేస్తున్నాం ఇక్కడ. ఒక ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, అలాగే రికార్డ్స్ని ముందుకి వెనక్కి రొటేట్ చేయడం. సో మొత్తం ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఒక స్టోర్ ప్రొసీజర్స్ తప్ప మిగతా అన్ని కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. అయితే ఈ ఎగ్జాంపుల్ చూడగానే మీకు ఒక ఐడియా రావచ్చు. బేసిక్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే గ్రిడ్ వ్యూలో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా చూపిస్తాం. రైట్, ఫస్ట్ క్లిక్ చేస్తే ఆ డేటాబేస్లో ఉన్నటువంటి ఫస్ట్ రికార్డ్ తీసుకొచ్చి ఈ కంట్రోల్స్లో మనం పాపులేట్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ రికార్డ్ వస్తుంది. మళ్ళీ ఇప్పటి వరకు వస్తుందంటే లాస్ట్ రికార్డ్ వరకు. ఓకే, అలాగే మీరు ప్రీవియస్ క్లిక్ చేస్తే ప్రీవియస్ రికార్డ్ వస్తుంది. ఎప్పటి వరకు అంటే ఫస్ట్ రికార్డ్ వరకు. సో మనం ఎప్పుడైతే ఫస్ట్ రికార్డ్కి రీచ్ అయ్యామో అప్పుడు ఇక్కడ దీన్ని డిజేబుల్ చేసేయాలి. ఎప్పుడైతే లాస్ట్ రికార్డ్కి రీచ్ అయ్యామో అప్పుడు నెక్స్ట్ బటన్ని డిజేబుల్ చేసేయాలి. లాస్ట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఈ కంట్రోల్లో లాస్ట్ రికార్డ్ని డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ఇన్సర్ట్ క్లిక్ చేయగానే, ఇన్సర్ట్ క్లిక్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇన్సర్ట్ క్లిక్ చేసే ముందు మనం కంపల్సరీగా క్లియర్ బటన్ని యూజ్ చేయాలి. అంటే క్లియర్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ కంట్రోల్స్ అన్నీ కూడా డిజేబుల్ ఎంటీ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీ నీడ్ టు ఇన్సర్ట్ ఏ న్యూ రికార్డ్. సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా మనం ఐడెంటిటీ పెట్టాం కాబట్టి సో దీంట్లో మీరు వాల్యూ ఎంటర్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. సో నెక్స్ట్ ఎప్పుడైతే మనం క్లియర్ క్లిక్ చేసామో అప్పుడు ఈ కంట్రోల్స్ అన్ని క్లియర్ చేయాలి. తర్వాత ఇన్సర్ట్ బటన్ని ఎనేబుల్ చేయాలి. అప్పటి వరకు అది ఎలా ఉంటుందంటే డిజేబుల్లో ఉంటుంది. అంటే వీ కెన్ సీ బట్ వీ కెనాట్ ఆపరేట్. ఇంకా అప్డేట్ అన్నది మీరు ఎప్పుడైనా ఏ రికార్డ్నైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ ఈ క్లిక్ చేస్తున్నప్పుడు రికార్డ్స్ మారుతూ ఉంటాయి. సో ఏ రికార్డ్నైనా మీరు అప్డేట్ చేయాలనుకుంటే యూ కెన్ మాడిఫై దీస్ వాల్యూస్ అండ్ క్లిక్ ఆన్ అప్డేట్. ఆటోమేటిక్గా రికార్డింగ్ అవుతుందంటే అప్డేట్ అయిపోతుంది. రైట్, తర్వాత వచ్చేటప్పటికి డిలీట్, సేమ్ అప్డేట్ లాగానే డిలీట్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ డిలీట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ వీటి ఈ బటన్స్ వాడచ్చు. లేకపోతే గ్రిడ్ వ్యూలో మనకి రికార్డ్స్ ఉంటాయి కదా, ఏదో ఒక రికార్డ్ మనం ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోగానే అది ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అయ్యేలాగా కూడా మనం చేసుకోవచ్చు. డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో ఆ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటండి, స్టెప్ బై స్టెప్ అసలు ఏం చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, గ్రిడ్ వ్యూని ఫిల్ చేయాలి. అంతే కదా, ఫిల్ గ్రిడ్ వ్యూ. ఎప్పుడు ఫిల్ చేయాలి గ్రిడ్ వ్యూని, సరే చూద్దాం అది ఎప్పుడు ఫిల్ చేయాలో మనం చూద్దాం. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రీవియస్ రికార్డు తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఇన్సర్ట్ బటన్ని డిజేబుల్లో పెట్టేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆటోమేటిక్ ఇక్కడ ఏం చూపిస్తున్నాం, రికార్డ్స్ చూపిస్తున్నాం. మీరు ప్రీవియస్ క్లిక్ చేశారనుకోండి, ప్రీవియస్ రికార్డ్ అంటే దానికి యాక్షన్ తెలియదు కదా, అర్థమవుతుందా? అంటే సపోజ్ మీరు నెక్స్ట్ రికార్డ్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ రికార్డ్ వస్తుంది, ఫస్ట్ రికార్డ్ సెకండ్ రికార్డ్. అప్పుడు ప్రీవియస్ క్లిక్ చేస్తే ప్రీవియస్ రికార్డ్ వస్తుంది. బట్ ఫస్ట్ మీరు ప్రీవియస్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ షో యూ ఎర్రర్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రీవియస్ బటన్ని డిజేబుల్ చేయాలి. ఇన్సర్ట్ బటన్ ఎందుకు డిజేబుల్ చేయమంటున్నాను, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంది, ఇన్సర్ట్ బటన్ ఎప్పుడు ఎనేబుల్ చేయాలి, క్లియర్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని క్లియర్ చేసేసి అప్పుడు ఇన్సర్ట్ బటన్ని ఎనేబుల్ చేయాలని చెప్పుకున్నాం. అంటే మనం ఎప్పుడైతే ఫామ్ లోడ్ అయ్యిందో అప్పుడు ఈ ఇన్సర్ట్ బటన్ని కూడా మనం డిజేబుల్ చేయవలసి వస్తుంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎక్కడ కూడా ఏ సిచ్యువేషన్లో కూడా ఇక్కడ సీరియల్ నెంబర్ అన్నది మనం ఎంటర్ చేయట్లా. ఎందుకంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా నో నీడ్. ఏమవుతుందండి, ఆటోమేటిక్గా మనకి ఈ ఫీల్డ్స్ మాత్రమే అవసరం, సీరియల్ నెంబర్ అనేది ఐడెంటిటీ, దీని అవసరం లేదు. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే రీడ్ ఓన్లీ ట్రూ పెట్టేయచ్చు.
అంటే యూజర్ కెన్ సీ ద వాల్యూ బట్ కెనాట్ ఎడిట్ ద వాల్యూ. సో ఇవన్నీ మనం చేయాలి. అంటే సెకండ్ స్టెప్లో డిజేబుల్ ఇన్సెట్ బటన్, దీంతో పాటు ప్రీవియస్ బటన్. తర్వాత ఏం చేయాలి, థర్డ్ స్టెప్లో టీఎక్స్టీ సీరియల్ నెంబర్ని రీడ్ ఓన్లీ కింద సెట్ చేయాలి. అంటే స్టెప్స్ అన్నమాట, అంటే ఒక ఫ్లోలో మనం చేసుకుంటూ వెళ్ళాలి. అవి ఫస్ట్ మనం ఇక్కడ నోట్ చేస్తున్నాం, రైట్. తర్వాత ఏం చేస్తానంటే వీటిని ఇంప్లిమెంట్ చేస్తాను నేను. ఫస్ట్ నెక్స్ట్ ప్రీవియస్ లాస్ట్ రికార్డ్ని, అంటే ఆ బటన్స్ క్లిక్ చేసినప్పుడు రికార్డ్స్ మనం ఇక్కడ పాపులేట్ అయ్యేలాగా కోడ్ రాస్తాం. అది తర్వాత స్టెప్. రైట్ ద కోడ్ ఫర్ ఫస్ట్, నెక్స్ట్, ప్రీవియస్ అండ్ లాస్ట్ బటన్స్. దీని తర్వాత 1 by 1 అప్డేట్కి, డిలీట్కి, ఇన్సెట్కి, క్లియర్కి మనం కోడ్ రాసుకోవచ్చు. దెన్ రైట్ ద కోడ్ ఫర్ అప్డేట్, డిలీట్, క్లియర్, ఫైనల్లీ ఇన్సెట్. ఇది మనం ఇప్పుడు చేయబోయే ఫ్లో అండి. ఓకే కదా. సో ముందుగా ఏం చేద్దామంటే ఈ 2 స్టెప్స్ మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. అంటే సెకండ్ వన్, థర్డ్ వన్. డిజేబుల్ ఇన్సెట్ బటన్, ప్రీవియస్ బటన్. అంటే డిజేబుల్ అంటే ఏం చేస్తామండి, ప్రాపర్టీస్కి వెళ్ళి ప్రాపర్టీస్లో మనకి ఎనేబుల్డ్ అనే ప్రాపర్టీ ఉంటుంది, దీన్ని ఫాల్స్ చేసేస్తాం ఇన్సెట్కి, దెన్ ప్రీవియస్కి. ఓకే. సో దీని ఎఫెక్ట్ మీరు చూడాలనుకుంటే స్టార్ట్ పేజ్కి వెళ్ళి program.csలో సో మెయిన్ మెథడ్లో మనం దీన్ని క్లాస్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. సో డేటా సెట్ ఫుల్ ఎగ్జాంపుల్ మీరు రన్ చేసినట్లయితే బై డిఫాల్ట్ మీకు ఏముంటుంది, ఇన్సెట్ బటన్, ప్రీవియస్ బటన్ డిజేబుల్ అయి ఉంటుంది. ఓకే, మీరు అవుట్పుట్లో చూసినట్లయితే చూడండి, ఇన్సెట్ బటన్, ప్రీవియస్ బటన్ డిజేబుల్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ కంట్రోల్ని అంటే ఈ టెక్స్ట్ బాక్స్ని రీడ్ ఓన్లీ సెట్ చేయాలి. అంటే యూజర్ కెన్ సీ ద వాల్యూ బట్ హీ కెనాట్ ఎడిట్ ద వాల్యూ. సో దానికోసం మనకి టెక్స్ట్ బాక్స్కి రీడ్ ఓన్లీ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో గో టు ద ప్రాపర్టీస్, అక్కడ మనకి రీడ్ ఓన్లీ అని ఉంటుంది. దిస్ మేక్ ఇట్ యాజ్ ట్రూ, రైట్. ఓకే, సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఫిల్ గ్రిడ్ వ్యూ, ఇది ఆల్రెడీ మనం 2-3 టైమ్స్ చూసి ఉన్నాము. సో ఫామ్ లోడ్లో మనం దానికి సంబంధించిన కోడ్ రాస్తాం. సో ADO.NET స్టార్ట్ చేసే ముందు మనకు కంపల్సరీగా ఈ నేమ్ స్పేస్ని ఇంక్లూడ్ చేయాలి. తర్వాత మనకు కావాల్సినటువంటి క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి SQL కనెక్షన్ ఉపయోగపడుతుంది. సో దెన్ SQL డేటా అడాప్టర్, ఎందుకంటే డేటాబేస్ నుంచి రికార్డ్స్ తీసుకురావాలి. దీనికి సపోర్ట్గా డేటా సెట్. తర్వాత మన ఇన్సెట్ అప్డేట్ చేయడం, ఇన్సెట్ చేయడం కూడా ఉంది కాబట్టి SQL కమాండ్ కూడా మనకి అవసరం అవుతుంది. సో CMD. సో క్లాసెస్ అన్నీ కూడా నేను డిక్లేర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, కనెక్షన్ని క్రియేట్ చేయాలి. సో జస్ట్ గో అండ్ క్రియేట్ ద కనెక్షన్. సో సర్వర్ ఈక్వల్ టు dot user ID equal to SA, then password equal to ABC, then database equal to school. So this is our connection string. Now connection dot open. అయితే ఆ గ్రిడ్ వ్యూని ఫిల్ చేయడం అనేది మనకి ఎక్కువ సార్లు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దాన్ని ఫిల్ గ్రిడ్ అని చెప్పేసి ఒక మెథడ్ రాసి ఆ మెథడ్లో రాస్తాను. ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ దాన్ని నేను కాల్ చేసుకుంటాను అనమాట. సో డేటాబేస్ నుంచి రికార్డ్స్ తీసుకురావాలంటే డేటా అడాప్టర్ ఉపయోగపడుతుంది. సో డేటా అడాప్టర్లో మనం రాయవలసిన కోడ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, దెన్ కనెక్షన్ ఆబ్జెక్ట్. సో తర్వాత డేటా సెట్ని డిఫైన్ చేస్తున్నాను. డేటా సెట్ని డిఫైన్ చేసిన తర్వాత రెగ్యులర్ స్టెప్స్ మీరు ఒకసారి రికవర్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎప్పుడు ఇవే ఉంటాయండి. తర్వాత మనం డేటా సెట్ని ఫిల్ చేయాలి. దానికోసం డేటా అడాప్టర్ ఫర్ ఫిల్ అనే మెథడ్ ఉంటుంది.
సో ఇక్కడ టెంపరీ టేబుల్ నేమ్ అనేది ఆప్షనల్. సో డేటాని నేను తీసుకొచ్చిన డేటాని మనం గ్రిడ్ వ్యూకి అబైండ్ చేయాలి. సో గ్రిడ్ వ్యూ నేమ్ డాట్ వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ డేటా సోర్స్ వేర్ మనం ఏదైతే టేబుల్ని అబైండ్ చేయాలో దాన్ని మ్యాప్ చేయాలి. సో టేబుల్స్ ఆఫ్ 0. ఈ ఫిల్ గ్రిడ్ అనే మెథడ్ నేను ఫామ్ లోడ్లో కాల్ చేస్తున్నాను. ఓకే రైట్. మీరు ఇప్పుడు ఒకసారి రన్ చేసినట్లయితే యూ విల్ సీ ద డేటా వెన్ ఫామ్ లోడ్స్. సో ఇది మొత్తం మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూసినదే. డేటాబేస్లో మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2నే చూపిస్తుంది. ఎనీవే ఇప్పుడు ఏం చేద్దామంటే రికార్డ్స్ లేవు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ కంప్లీట్ చేసేద్దాం. అంటే ఇన్సర్ట్కి, అప్డేట్కి, డిలీట్కి కోడ్ అనేది కంప్లీట్ చేసేద్దాం. దానికోసం ఏం చేయాలి, మనం ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ క్లియర్ యాక్షన్ని స్టార్ట్ చేయాలి. క్లియర్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి, సపోజ్ ఈ నేమ్లో ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఇక్కడ జెండర్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ సమ్ వాల్యూస్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసేసి అప్పుడు ఇన్సర్ట్ బటన్ ఏం చేయాలి, మీరు ఎనేబుల్ చేయాలి. దట్ ఈస్ ద కోడ్ వీ నీడ్ టు రైట్ అండర్ క్లియర్ బటన్. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే డిజైన్కి వెళ్ళి క్లియర్ బటన్లో కోడ్ రాస్తున్నాను. ఏం చేయాలి, ఫస్ట్ ఆ కంట్రోల్స్ ఉన్నటువంటి డేటాని క్లియర్ చేసేయాలి. సో కాంటాక్ట్ నెంబర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు null, first name dot text equal to null, second name dot text equal to empty, nothing but empty పెడుతున్నాను. డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు సీరియల్ నెంబర్తో మనకు అవసరం లేదు, జస్ట్ కాంటాక్ట్ నెంబర్. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఎంటీ. సో దీంతో పాటుగా మనకి ఏమున్నాయండి, అక్కడ రేడియో బటన్స్ ఉన్నాయి. సో రేడియో బటన్ వచ్చి ఇక్కడ మనం లిస్ట్ తీసుకున్నామా, లేదు, ఇండివిజువల్ బటన్ తీసుకున్నాం, లిస్ట్ లేదని. సో వాటిని కూడా మనం ఏం చేస్తామంటే ఓపీటీ ఫీమేల్ డాట్ చెక్డ్ ఈక్వల్ టు ఫాల్స్, అలాగే ఓపీటీ మేల్ డాట్ చెక్డ్ ఈక్వల్ టు ఫాల్స్. ఇవన్నీ మనం డిఫాల్ట్ వాల్యూ సెట్ చేసిన తర్వాత దెన్ బటన్ ఏం చేయాలండి, సిఎండి ఇన్సైట్ డాట్ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ట్రూ, అంటే దాన్ని యాక్టివ్లోకి తీసుకురావాలి. చూద్దాం ఇది వర్క్ చేస్తుందా లేదా అనేది. సపోజ్ థింక్ సమ్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, నేను ఇది చెక్ చేశాను. నో క్లియర్ క్లిక్ చేయగానే మొత్తం వాల్యూస్ అన్నీ పోయినాయి. ఈ బటన్ ఏమైందండి, యాక్టివ్ అయింది. అప్పుడు యూజర్ ఏం చేస్తాడు, సమ్ వాల్యూస్ ఎంటర్ చేస్తాడు. రమణ, రైట్, లాస్ట్ నేమ్ వచ్చి ఎల్, మేల్ ఆర్ ఫీమేల్, సో సమ్ కాంటాక్ట్ నెంబర్, రైట్. సో ఇప్పుడు ఇన్సర్ట్ క్లిక్ చేయగానే ఈ రికార్డ్స్ అన్ని తీసుకెళ్ళి మనం డేటాబేస్లో పెట్టేస్తాం. ఇది కూడా మనం ఆల్రెడీ చేసింది, రైట్. సో దాన్ని మనం ఇప్పుడు చేయబోతున్నాం. సో డిజైన్కి వెళ్ళి ఇన్సర్ట్ బటన్లో we need to complete the code. సో ఏం చేస్తున్నాం, సిఎండి ఈక్వల్ టు ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి కాబట్టి కమాండ్ వేసుకుంటున్నాం. ఇక్కడ క్వరీ రాస్తాను, దెన్ కనెక్షన్. క్వరీ వచ్చేటప్పటికి ఎలా రాస్తాము, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. వాట్ ఈస్ టేబుల్ నేమ్, స్టూడెంట్. తర్వాత వాల్యూస్. అయితే మీరు డేటాబేస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి ఐడెంటిటీ సీరియల్ నెంబర్. సో కాబట్టి మనం దాన్ని వాల్యూస్ అప్లై చేయవలసిన అవసరం లేదు. తర్వాత అప్లై చేయవలసింది ఏదండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, కాంటాక్ట్ నెంబర్. సో ఇవన్నీ వచ్చేటప్పటికి ఎన్వేర్ క్యార్ కాబట్టి సింగిల్ కోట్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. సో దెన్ టీఎక్స్టీ ఫస్ట్ నేమ్ డాట్ టెక్స్ట్, దెన్ కన్కాటినేషన్. సో ఇదంతా కూడా మీకు ఇన్సర్ట్ క్వరీలో ఆల్రెడీ మీరు చేసే ఉన్నారు దీన్ని. సో వాల్యూస్ని నేను డైనమిక్గా అపెండ్ చేస్తున్నాను. సో మీరు ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చాలా క్లారిటీగా ఈజీగా ఉంటుంది. వేరేజ్ ఇక్కడ మనం జెండర్ ఇవ్వాలి.
సో జెండర్ కోసం మనం ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ జెండర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుని, లేదా మనం ఇంతకుముందు రాసినట్టుగా సింగిల్ స్టేట్మెంట్ కూడా మీరు రాయొచ్చు. సో ఇఫ్ ఓపీటీ ఫిమేల్ డాట్ చెక్, ఇది చెక్ చేసినట్లయితే జెండర్ ఈక్వల్ టు నేను ఫీమేల్ అని ఇస్తున్నాను. ఎల్స్ ఇఫ్ ఓపీటీ మేల్ డాట్ చెక్ ఈక్వల్ టు చెక్ దెన్ జెండర్ ఈక్వల్ టు మేల్ అని ఇస్తున్నాను. సపోజ్ ఏది కూడా చెక్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తానంటే నేను జెండర్ ఈక్వల్ టు నాట్ సెలెక్టెడ్ అని ఇస్తాను. లేదు, సపోజ్ మీరు వ్యాలిడేషన్స్ రాస్తున్నారనుకోండి, అప్పుడు మీకు థర్డ్ కేస్ అవసరం లేదు, ఎందుకంటే ఇమీడియట్గా యూజర్కి మీరు ప్లీజ్ సెలెక్ట్ యువర్ జెండర్ అని చెప్పి చూపించేస్తారు. సో కంపల్సరీగా మీరు జెండర్ సెలెక్ట్ చేసుకుంటేనే కానీ రికార్డ్ ఇన్సర్ట్ చేయరు అనమాట. సో మీరు అలా అనుకున్నప్పుడు మీకు ఇక్కడ అవసరం లేదు. ఫిమేల్ చెక్ చేసాడా, ఫిమేల్ చెక్ చేయకపోతే మేల్ చెక్ చేసినట్టు, ఎందుకంటే మీరు వ్యాలిడేషన్స్ కంప్లీట్ చేసేసి ఉంటారు కాబట్టి. సో ఈ జెండర్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఫైనల్గా కాంటాక్ట్ నెంబర్, సో txt కాంటాక్ట్ నెంబర్ డాట్ టెక్స్ట్, సో ఎండ్ ఆఫ్ లాస్ట్ వన్ దెన్ parentheses. దిస్ ఈజ్ ద క్వరీ. ఎందుకు అంటే మనం సీరియల్ నెంబర్ సప్లై చేయవలసిన లేదు, ఐడెంటిటీ కాబట్టి మిగతా 4 వాల్యూస్ నేను అక్కడ పంపించాను. తర్వాత ఏంటంటే కామన్, ఇంకా కమాండ్ టైప్ ఈక్వల్ టు కమాండ్ టైప్ డాట్ టెక్స్ట్, దెన్ cmd డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ. అయితే ఎప్పుడైతే రికార్డ్ ఇన్సర్ట్ చేసామో మళ్ళీ మనం ఏం చేయాలి, ఇన్సర్ట్ బటన్ని cmd ఇన్సర్ట్ బటన్ని మళ్ళీ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ మళ్ళీ డిజేబుల్ చేసేయాలి. ఓకే రైట్, ఒకసారి చెక్ చేద్దాం. ఇలా క్లోజ్ అని రాస్తాం కదా, రికార్డ్కి ఇన్సర్ట్ చేయడం కోసం క్లియర్ అని క్లిక్ చేస్తున్నాం. చేసిన తర్వాత నేమ్స్ ఇస్తున్నాం, ఏమని రామన్న, తర్వాత లాస్ట్ నేమ్ వచ్చేటప్పటికి సమ్ కే, మేల్ ఆర్ ఫీమేల్, మేల్, దెన్ కాంటాక్ట్ నెంబర్ సమ్ 1 2 3. సో ఇన్సెట్, సో రికార్డ్ ఇన్సెట్ అయింది, ఈ బటన్ ఏమైపోయింది, డిజేబుల్ అయిపోయింది. ఇలా డిజేబుల్ కాకలేదు అంటే మళ్ళీ మీరు ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే రికార్డు డూప్లికేట్ అయిపోతుంది. దానికోసం అది ఇన్సర్ట్ ఇమీడియట్గా చేసాం అన్నమాట. అంటే మళ్ళీ మీరు ఇన్సర్ట్ చేయాలంటే క్లియర్ క్లిక్ చేస్తారు, మళ్ళీ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తారు. అయితే రికార్డ్ ఇన్సర్ట్ అయింది లేదు మనకి ఇక్కడ తెలియట్లా. ఇలా తెలియాలంటే ఏం చేయాలండి, మనం రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఫిల్ గ్రిడ్ అనే మెథడ్ రాసాం కదా ఇంతకుముందు, ఈ మెథడ్ని ఇక్కడ మనం కాల్ చేయాలండి. అంటే ఏమవుతుందంటే రీఫ్రెష్ డేటా మనకి లోడ్ అవుతుంది అన్నమాట. ఈసారి చూడండి, సేమ్ మనకి ఈసారి 3 రికార్డ్స్ ఉన్నాయి. నౌ క్లియర్ రాణి, దెన్ లాస్ట్ నేమ్ ఓ, ఫిమేల్, కాంటాక్ట్ నెంబర్ 456, ఇన్సెంట్. చూడండి ఇమీడియట్గా మనకి ఏమొచ్చింది, ఇక్కడ రాణి రికార్డ్ అనేది రావడం జరిగింది. అంటే ఏం చేస్తున్నాం అంటే ఇమీడియట్గా ఫ్రెష్ డేటాని తీసుకొచ్చి మళ్ళీ ఈ గ్రిడ్ వీలో మనం ఫిల్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం ఏం చేస్తాము, ఫామ్ లోడ్లో ఈ గ్రిడ్ వీలో మన డేటా సెట్ ద్వారా ఫిల్ చేస్తున్నాం. అంటే మొత్తం మనకు ప్యాకెండ్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి, డేటా సెట్లో ఉంటాయి. సో ఈ డేటా సెట్లో ఒకసారి చూడండి, రన్ చేస్తున్నాను దీన్ని. ఆ డేటా సెట్లో ఉన్న రికార్డ్సే మనం గ్రిడ్ వీలో పెడుతున్నాం. సో మనకి ఇలాగే ఉంటాయి రికార్డ్స్. సో ఇప్పుడు వీటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్. అంటే రో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ ఉన్నట్టు మనకి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్
మనం ఐడెంటిఫై చేస్తున్నాం, బాగానే ఉంది. సో లాస్ట్ రో వరకు మనం ఏం చేస్తాం అనమాట అంటే నేను ఫస్ట్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఏం చేయాలి, ఈ జీరో రికార్డ్ని తీసుకొచ్చి సీరియల్ నెంబర్లో ఫస్ట్ నేమ్లో లాస్ట్ నేమ్లో జెండర్ నేమ్ మేల్ ఆర్ ఫిమేల్, కాంటాక్ట్ నెంబర్ ఏమో దీంట్లోనే ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేస్తాం, డేటా సెట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తాం. అంటే డేటా సెట్ డాట్ టేబుల్స్ ఆఫ్ జీరో అనగానే ఇదంతా మ్యాప్ అవుతుంది మనకి. అందులో రోస్ ఆఫ్ జీరో అనగానే ఇది వస్తుంది, రోస్ ఆఫ్ 1 అనగానే ఇది, రోస్ ఆఫ్ 2 అనగానే ఇది, రోస్ ఆఫ్ 3 అనగానే ఇది. 3తో మనకి రికార్డ్స్ అయిపోయినాయి. అప్పుడు ఇమ్మీడియట్గా దీన్ని ఏం చేస్తామండి, ఈ నెస్ట్ని డిజేబుల్ చేసేస్తాం. ప్రీవియస్ క్లిక్ చేసాడు అనుకోండి, ఇది 3 కదా, అప్పుడు ఇది 2కి వస్తుంది, 1 0 రాగానే ప్రీవియస్ని ఏం చేస్తాం, డిజేబుల్ చేసేస్తాం. రైట్. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్. ఫస్ట్ రికార్డ్ అంటే ఏంటి, రోస్ ఆఫ్ 0. లాస్ట్ రికార్డ్ అంటే ఏంటి, రోస్ ఆఫ్ కౌంట్ -1. అంతేగా. ఇక్కడ 4 ఉంటే 4లోంచి ఒకటి తీసేస్తాం, 3. 10 ఉంటే 10లోంచి ఒకటి తీసేస్తాం, 9. అంటే లాస్ట్ రికార్డ్ ఎప్పుడు కూడా కౌంట్ -1. ఫస్ట్ రికార్డ్ ఎప్పుడు కూడా 0. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, దీన్ని ఫస్ట్ని లాస్ట్ని. వెరీ సింపుల్. ఒకసారి ప్రాక్టికల్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. డిజైన్కి వెళ్తున్నాను. సో నౌ ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇండెక్స్ వాల్యూకి ఒక వాల్యూ తీసుకుంటున్నాను, i = 0. రైట్. నౌ ఆల్రెడీ మీకు డేటా రో గురించి చెప్పుకున్నాం, గుర్తుందా మీకు లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో, డేటా టేబుల్ డేటా రో గురించి. ఇంకా సింప్లియెస్ట్ అయిపోవడానికి మీరు ఆ డేటా రో ఇక్కడ తీసుకొచ్చాను. డేటా రో రికార్డ్ ఈక్వల్ టు దేనికి మ్యాప్ చేస్తున్నాను, టేబుల్స్ ఆఫ్ 0 డాట్ న్యూ రో అనే మెథడ్ ఉంది. లేదా మీరు సింపుల్గా ఏం చేయొచ్చు, రోస్ ఆఫ్ i. అంటే i అంటే ఏదండి, ఇక్కడ 0 కదా. సో మీకు ఇంకా క్లారిటీ, ఇక్కడ నేను ఎందుకు రాస్తున్నానంటే మీరు రాయపైన ఏం కాదు, బట్ ఎందుకు రాస్తున్నానంటే మీరు ఎప్పుడు ఫస్ట్ క్లిక్ చేసినా i వాల్యూ ఎంత ఉండాలండి, 0 ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ i = 0 అని చెప్పేసి మెన్షన్ చేసేస్తున్నాను. ఇప్పుడు రికార్డ్ ఏమవుతుంది, మనకి రోస్ ఆఫ్ 0 రికార్డ్ వస్తుంది. ఇప్పుడు ఈ రికార్డ్ని మనం ఏం చేస్తాము, txt సీరియల్ నెంబర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు రికార్డ్ ఆఫ్ 0. మళ్ళీ ఏమవుతుంది, మీరు ఆ రో అన్నది కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ కదా, ఫస్ట్ కాలమ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, 0 తోటి ఐడెంటిఫై చేస్తాము. అయితే అది రిటర్న్ టైప్ వచ్చి ఆబ్జెక్ట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ దాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ క్లిక్ చేస్తే ఏం చేయాలి, ఫస్ట్ రికార్డ్ వచ్చి మనకి అక్కడ చూపించాలి. చూడండి 1 వచ్చింది ఇక్కడ. అంటే ఏం చేస్తున్నాను, నేను ఈ రోస్ ఆఫ్ 0ను ఒక రికార్డ్లోకి తీసుకున్నాను. సో అగైన్ ఇది సింగిల్ రికార్డ్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటాయి. సో మనం రికార్డ్ ఆఫ్ 0 అనగానే సీరియల్ నెంబర్ వస్తుంది, రికార్డ్ ఆఫ్ 1 అనగానే ఫస్ట్ నేమ్ వస్తుంది. ఈ విధంగా మనం ప్రతిదాన్ని ఈ కంట్రోల్స్లోకి మ్యాప్ చేయవచ్చు. సో రిమైనింగ్ కూడా నేను కంప్లీట్ చేసేస్తున్నాను. నౌ txt ఫస్ట్ నేమ్ dot text equal to record of 1. Then txt second name dot text equal to record of 2. అయితే రికార్డ్ ఆఫ్ 3కి వచ్చేటప్పటికి జెండర్ అండి అది. సో జెండర్ ఈక్వల్ టు రికార్డ్ ఆఫ్ 3. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే జెండర్ మేల్ అయితే కనుక జెండర్ ఈక్వల్ టు మేల్, దెన్ opt మేల్ డాట్
చెక్డ్ ఈక్వల్ టు ట్రూ. ఆల్రెడీ ఇది మనం ఇంతకుముందు రికార్డ్స్ అప్డేట్ చేసేటప్పుడు చేస్తున్నాము. సేమ్ కోడ్ ఇక్కడ మనం వాడుతుంది. సో ఓపీటీ ఫీమేల్ డాట్ చెక్ ఈక్వల్ టు ట్రూ. రైట్. ఇంకా ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే టీఎక్స్టీ కాంటాక్ట్ నెంబర్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు రికార్డ్ ఆఫ్. సో ఒకసారి రన్ చేస్తే మొత్తం ఫుల్ రికార్డ్ వచ్చి మనకి ఈ ఫీల్డ్స్లో మ్యాప్ అవుతుంది. క్లిక్ ఆన్ ఫస్ట్. చూడండి, రాజు ఏబీసీ మేల్ 8019921224. రైట్. ఇదే విధంగా లాస్ట్ రికార్డ్కి కోడ్ రాద్దాం. సో లాస్ట్ రికార్డ్ కోడ్ రాయడానికి డిజైన్కి వెళ్తాను. లాస్ట్ రికార్డ్ డబుల్ క్లిక్ చేస్తున్నాం. లాస్ట్ బటన్. సేమ్ కోడ్లో ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ ఇక్కడ ఐ ఈక్వల్ ఏమవుతుంది, డేటా సెట్ డాట్ టేబుల్స్ ఆఫ్ ఏదండి ఇండెక్స్ వాల్యూ 3 అని రాసేస్తుంది. అంటే మీకు అక్కడ చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. రన్ టైంలో అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు చెప్పలేం కదా. దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇలా రాస్తాను, అంటే డైనమిక్గా రాస్తాం. మీకు ఎన్ని రికార్డ్స్ ఉన్నా దీన్ని మీరు మళ్ళీ మాడిఫై చేయవలసిన అవసరం లేదు. అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు చూద్దాం. ఒకసారి రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ రికార్డ్ ఓకే, లాస్ట్ రికార్డ్ ఓకే. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ నెక్స్ట్ బటన్కి ప్రీవియస్ బటన్కి లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అలా ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రతిదీ కామనే, ఇదంతా కామనే. పై ఈవెంట్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. కాబట్టి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక మెథడ్లో రాస్తున్నాను. పబ్లిక్ వైట్ ఫిల్ ఫీల్డ్స్. ఏదని ఇక్కడ కూడా మీరు డిలీట్ చేసేయచ్చు. చేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఫిల్ ఫీల్డ్స్ అనే మెథడ్ని కాల్ చేస్తారు. సో అదే విధంగా ఇక్కడ కూడా కాల్ చేస్తారు. సేమ్ మెథడ్ నేమ్స్ మనకి ఈజీగా గుర్తుండే పెట్టుకుంటూ బాగుంటుంది కదా సార్. అంటే అవునండి. సో ఏంటంటే మన రిక్వైర్మెంట్ బట్టి మన ఫీల్డ్స్ని ఫిల్ చేస్తున్నాం కాబట్టి నేను ఫిల్ ఫీల్డ్స్ అని పెట్టాను. బేసికల్లీ ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు ఆ మెథడ్ నేమ్ ఏమి ఇవ్వాలన్నది కూడా మనకి డాక్యుమెంటేషన్ వస్తుంది. లేదంటే అది ఇవ్వాల్సింది. ఎనీవే, ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలండి, ఐ వాల్యూని ఒకటి మనం ఇంక్రీజ్ చేయాలి, అంతే కదా. సో మళ్ళీ ఏం చేస్తాం, ఫిల్ ఫీల్డ్స్. అలాగే ప్రీవియస్ అనుకోండి, ఐ వాల్యూని ఏం చేయాలండి, డిక్రీజ్ చేయాలి, మైనస్ ఫిల్ ఫీల్డ్స్ అంతే. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ మనకి ప్రీవియస్ బటన్ డిజేబుల్ చేసేసి ఉంటుంది కదా, దాన్ని ఎనేబుల్ చేద్దాం. సో ఫస్ట్ నెక్స్ట్ 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 ఓకే కదా. అయితే ఈ ప్రీవియస్ బటన్ మనం ఎప్పుడు ఎనేబుల్ చేయాలండి, యూజర్ నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ రికార్డ్ ఉంటే ఆటోమేటిక్గా మన ప్రీవియస్ బటన్ ఏం చేయాలి, ఎనేబుల్ చేయాలి. ఓకే కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సిఎండి ప్రీవియస్ డాట్ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ట్రూ అని పెడుతుంది. ఓకే. సో చూడండి, ఫస్ట్ నెక్స్ట్ క్లిక్ చేశాను, ఇమీడియట్గా ఏమైంది, ప్రీవియస్ రికార్డ్. ప్రీవియస్ క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చేస్తాం. ఇక్కడ మళ్ళీ మీరు ప్రీవియస్ క్లిక్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ పడగానే ఫస్ట్ రికార్డ్ వచ్చింది,
మళ్ళీ తర్వాత సెకండ్ రికార్డ్ వచ్చింది. నెక్స్ట్ అని కొడితే థర్డ్ రికార్డ్కి వెళ్ళాలి. వచ్చిందండి. ఇప్పుడు ప్రీవియస్ ప్రీవియస్ క్లిక్ చేస్తే సెకండ్ రికార్డ్, సెకండ్. ఇది ఫస్ట్ రికార్డ్. మళ్ళీ ప్రీవియస్ క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఐ వాల్యూ ఏమవుతుందండి, డిక్రీజ్ అయిపోతుంది, జీరో కన్నా తక్కువ అయిపోతుంది, -1 వస్తుంది. -1 వచ్చి మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ -1 పొజిషన్ లేదు కదా. కాబట్టి మనం ఏం చేయాలండి, ఎప్పుడైతే ఐ వాల్యూ 0 అయిపోయిందో అప్పుడు ఏం చేస్తామండి మనం, అది ఇక్కడ రాస్తాం మనం. ఇఫ్ ఐ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0, అప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలండి, మనం ఏం చేయాలి, దాన్ని డిజేబుల్ చేసేయాలి. cmd previous dot enabled equal to false. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, రిటర్న్ అంటే నెక్స్ట్ మెథడ్ కాల్ చేయకూడదు, ఏది ఫీల్డ్స్ అన్నదాన్ని కాల్ చేయకూడదు. దానికోసం నేను ఏం చేస్తాను అంటే రిటర్న్ అని ఇస్తున్నాను. సో రిటర్న్ అని ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇది ఇవ్వలేదనుకోండి, ఈవెన్ అది డిజేబుల్ అవుతుంది, కాకపోతే ఏమవుతుంది, ఈ మెథడ్ మీరు కాల్ చేసేస్తారు. అర్థమవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎర్రర్ వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలంటే మీరు రిటర్న్ పెట్టాలి. దానికన్నా ముందు మళ్ళీ ఏం చేయాలి, మీరు ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఐని డిక్రీజ్ చేస్తున్నారు కదా, అంటే -1 అయిపోతుంది. మరి -1 మనకి ఎక్కడైనా ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి దాన్ని ఏం చేస్తారు, మీరు మళ్ళీ ఒకటి ఇంక్రీజ్ చేసేసి 0కి సెట్ చేసేస్తారు అనమాట. లేదా మీరు ఇక్కడ మాన్యువల్గా i = 0 అని ఇచ్చేసిన ప్రాబ్లం లేదు. అర్థమైందిగా. సో మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. నా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ రికార్డ్, నెక్స్ట్ ప్రీవియస్ వచ్చింది. సో ప్రీవియస్ క్లిక్ చేశాను, 1 వచ్చింది. మళ్ళీ మీరు ప్రీవియస్ క్లిక్ చేస్తే డిజేబుల్ అయిపోయింది. ఇలా డిజేబుల్ అయ్యే ముందు మీరు ఏం చేయొచ్చు, కావాలంటే ఒక మెసేజ్ బాక్స్ చూపించవచ్చు, దిస్ ఈస్ ద లాస్ట్ రికార్డ్ అని చెప్పేసి, ఇఫ్ యూ వాంట్. మళ్ళీ మీరు నెక్స్ట్ క్లిక్ చేసారా, మళ్ళీ ఎనేబుల్ అయిపోతుంది ప్రీవియస్. మళ్ళీ ప్రీవియస్ క్లిక్ చేస్తే మళ్ళీ ఏమైపోతుంది, డిజేబుల్ అయిపోతుంది. అర్థమైంది కదండి. సో అలాగే సేమ్ మనకి ఎక్కడ వస్తుంది, ఇప్పుడు ఇది లాస్ట్ రికార్డ్, ఈ 7 అన్నది లాస్ట్ రికార్డ్. మళ్ళీ మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అది 0, 1, 2, 3, 4కి వెళ్ళిపోతుంది. సో 4th ప్లేస్లో మనకి రికార్డు ఉండదు కాబట్టి మళ్ళీ ఎర్రర్ వస్తుంది. కాబట్టి సేమ్ లాజిక్కే ఇక్కడ మనం రివర్స్లో రాయాలి. దిస్ ఈస్ ద ఎర్రర్ మెసేజ్. దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలండి, నెక్స్ట్ బటన్ ఉంది కదా, నెక్స్ట్ బటన్లో మనం లాజిక్ రాసుకోవాలి. ఇక్కడ ఏం రాస్తాం, ఇఫ్ I is greater than or equal to ds dot tables of 0 dot rows dot count. అంటే కౌంట్ తోటి ఈక్వల్ అయినా లేదా అంతకంటే ఎక్కువైనా సరే మీరు ఏం చేయాలి, ఒకటి డిక్రీజ్ చేయాలి, తర్వాత cmd నెక్స్ట్ని డిజేబుల్ చేయాలి. సో ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మెథడ్ అక్కడితోటి స్కిప్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు రన్ చేసినట్లయితే ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉండదండి. మీరు కావాలనుకుంటే మీరు అక్కడ ఒక మెసేజ్ బాక్స్ని డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ ఇది లాస్ట్ రికార్డ్. మళ్ళీ మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే అయిపోయింది. అయితే ఇలా డిజేబుల్ అయ్యే ముందు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక మెసేజ్ బాక్స్ని చూపించవచ్చు. మెసేజ్ బాక్స్ డాట్ షో దిస్ ఈజ్ లాస్ట్ రికార్డ్, దిస్ ఈజ్ లాస్ట్ రికార్డ్, ఏది కావాలంటే అది. అదేవిధంగా
మీరు ఇక్కడ కూడా ఒక మెసేజ్ చూపించవచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ రికార్డ్. అంటే మీకు ఒక మెసేజ్ బాక్స్ వస్తుంది. సో యూజర్ అంటే అతనికి తెలుస్తుంది అనమాట, ఓకే ఇది లాస్ట్ రికార్డ్ కదా అని. ఇప్పుడు మెసేజ్ వస్తుంది, దిస్ ఈజ్ లాస్ట్ రికార్డ్, డిజేబుల్ అయిపోయింది. అయితే ఈ నెక్స్ట్ బటన్ ఎప్పుడు ఎనేబుల్ చేయాలి? ఎప్పుడైతే మనం ప్రీవియస్ క్లిక్ చేసామో అప్పుడు దీన్ని ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసేయాలి. సో ప్రీవియస్లోకి వచ్చి మీరు ఆ కోడ్ కంప్లీట్ చేయాలి. ప్రీవియస్లో ఏం చేస్తాం, cmd ఫస్ట్ నాట్ ఫస్ట్ నెక్స్ట్ డాట్ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ట్రూ. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా 4 బటన్స్కి ఎక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ నెక్స్ట్ 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 లాస్ట్ రికార్డ్, ప్రీవియస్ 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 ఫస్ట్ రికార్డ్, లాస్ట్ ఫస్ట్ నెక్స్ట్ ప్రీవియస్. మీకు ఎక్కడ కూడా ఇంకా ఎర్రర్ రాదన్నమాట. ఓకే, నౌ ఇప్పుడు సపోజ్ నేను థర్డ్ రికార్డులో ఉన్నాను, అంటే ఈ రికార్డులో ఉన్నాను. ఇనిషియల్ మార్చాలనుకుంటున్నాను, నేను హోల్డ్లీ అని పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, అప్డేట్ చేయాలి, రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అప్డేట్ క్వరీని రాస్తాం. సో దీనికి ఇప్పుడు మనం డిజైన్కి వెళ్ళి అప్డేట్ బటన్ పైన డబుల్ క్లిక్ చేసి కోడ్ కంప్లీట్ చేద్దాం. సో అప్డేట్ రికార్డ్కి వచ్చినప్పుడు వెరీ సింపుల్, దీన్ని కూడా చేసేద్దాం. SQL కమాండ్ ఇక్కడ ఏం చేస్తాం, అప్డేట్ క్వరీ రాస్తాం. అప్డేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్ సెట్, మొత్తం యూజర్ 4 ఫీల్డ్స్లో ఏదైనా అప్డేట్ చేయొచ్చు, రైట్? కాబట్టి మొత్తం 4 ఫీల్డ్స్ని కూడా మనం అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసే ముందు మనం జెండర్ని ఒకసారి ట్రాప్ చేయాలి. దానికోసం ఆల్రెడీ మనం ఇన్సెట్లో రాసినటువంటి కోడ్ తీసుకుని ఇక్కడ నేను ఉపయోగిస్తాను. సో సెట్ కాలమ్స్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు, ఎక్కడి నుంచి వస్తుంది మనకి, txt ఫస్ట్ నేమ్ డాట్ టెక్స్ట్. దెన్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు, ఎక్కడి నుంచి వస్తుంది మనకి, txt సెకండ్ నేమ్ డాట్ టెక్స్ట్. దెన్ కామా, అయితే కామా కన్నా ముందు మనకి సింగిల్ కోట్ కూడా ఉండాలి, ఎందుకంటే స్ట్రింగ్ కాబట్టి అది. తర్వాత జెండర్ ఈక్వల్ టు సింగిల్ కోట్, ఎక్కడి నుంచి వస్తుంది మనకి జెండర్, ఆల్రెడీ మనం పైన క్యాప్చర్ చేస్తున్నాం కదా జెండర్ని. సో జెండర్, సో ఎండ్ ఆఫ్ ది సింగిల్ కోట్. దెన్ లాస్ట్ ఫీల్డ్ ఈజ్ కాంటాక్ట్ నెంబర్, సో కాంటాక్ట్ నెంబర్ ఈక్వల్ టు, ఎక్కడి నుంచి వస్తుంది మనకి, txt కాంటాక్ట్ నెంబర్ డాట్ టెక్స్ట్. సో ఇది కూడా మనకి ఎన్వైర్ కాబట్టి సింగిల్ కోట్. తర్వాత వేర్ క్లాజ్ రాయాలి, వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు, ఈ వేర్ క్లాజ్ రాయకపోతే మొత్తం రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిపోతాయి, మర్చిపోవద్దు. సీరియల్ నెంబర్ ఈక్వల్ టు, సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందండి మనకి, సీరియల్ నెంబర్ అనే టెక్స్ట్ బాక్స్ నుంచి వస్తుంది. దెన్ కనెక్షన్ ఆబ్జెక్ట్, then cmd dot command type equal to command type dot text, then cmd dot execute non query. సో అప్డేట్ చేసిన తర్వాత మనకి అప్డేటెడ్ డేటా కావాలి కాబట్టి ఫిల్ గ్రిడ్ అనే మెథడ్ నేను కాల్ చేస్తున్నాను. సో అంటే ఇమీడియట్గా మీరు అప్డేట్ అయినటువంటి రికార్డ్ని గ్రిడ్ వ్యూలో చూడొచ్చు. సో లెట్స్ సీ ద అవుట్పుట్. రన్ చేస్తున్నాను అప్లికేషన్. సేవ్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఒకేలా ఉంటుందండి, జస్ట్ క్వరీ మాత్రమే మారుతుంది. సపోజ్ నేను ఈ రికార్డుని నేను మార్చాలనుకుంటున్నాను. సో జీ అని పెడుతున్నాను. నా క్లిక్ ఆన్ అప్డేట్, ఇక్కడ చూడండి మారిపోయింది అప్డేట్. ప్రీవియస్ నెక్స్ట్ జీజీ, మళ్ళీ తీసేస్తున్నాను. అప్డేట్ అవుతుంది కదా, మీ డేటాబేస్లో కూడా యూ క్యాన్ సీ.
సో ఆల్రెడీ జీ ఉంది కాబట్టి నేను దీన్ని జిఓ అప్డేట్. సో యూ కెన్ సీ ఇన్ డేటాబేస్. రైట్. సో ఈ విధంగా మీరు డేటాబేస్ రికార్డ్ని అప్డేట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా మిగిలింది మనకి డిలీట్ అండి. సేమ్ లైక్ అప్డేట్ లాగానే డిలీట్ కోడ్ రాస్తాము. రైట్. సో వెరీ సింపుల్. ఇక్కడ cmd ఈక్వల్ టు న్యూ ఎస్క్యూఎల్ కమాండ్. క్వరీ ఎలా రాస్తామండి? డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్, దెన్ వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు, సీరియల్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? సీరియల్ నెంబర్ అనే టెక్స్ట్ బాక్స్ నుంచి వస్తుంది. దీంతో కనెక్షన్ ఆబ్జెక్ట్, దెన్ cmd డాట్ కమాండ్ టైప్ ఈక్వల్ టు కమాండ్ టైప్ డాట్ టెక్స్ట్, దెన్ ఇంట్ i ఈక్వల్ టు, సపోజ్ ఎన్ని రికార్డ్స్ మీరు అప్డేట్ చేశారనేది మీరు చూపించాలనుకుంటే, దెన్ ఆల్రెడీ ఇది మనం కమాండ్తో చేసేటప్పుడు చెప్తున్నాం. ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అనేది రిటర్న్ టైప్ ఇంటిజర్ ఇస్తుంది. సో హౌ మెనీ రికార్డ్స్ అప్డేట్ అయినాయో రికార్డ్ కౌంట్ ఇస్తుంది. బేస్డ్ ఆన్ దట్ కౌంట్, ఇఫ్ i ఈజ్ గ్రేటర్ దాన్ 0, దెన్ మెసేజ్ బాక్స్ డాట్ షో రికార్డ్ డిలీటెడ్ అని ఒక మెసేజ్ మనం చూపించవచ్చు. రైట్. నౌ అప్డేటెడ్ డేటా తీసుకొచ్చి గ్రిడ్ వ్యూలో చూపిస్తున్నాం. అండ్ అప్లికేషన్. సో లాస్ట్ రికార్డ్ మనం డిలీట్ చేసేద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నాను, లాస్ట్ అనే రికార్డ్ నేను సెలెక్ట్ చేసుకున్నా. నౌ క్లిక్ ఆన్ డిలీట్, రికార్డ్ డిలీటెడ్. చూడండి ఇక్కడ 7th రికార్డ్ గ్రిడ్ వ్యూ నుంచి తీసేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఆపరేషన్స్ వచ్చి మనం ఒకే ఫామ్లో చేయొచ్చండి. పాసిబిలిటీ ఉంది. సో మనం ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి అది అవుట్పుట్ అన్నది ఉంటుంది అన్నమాట.